Hi, congratulations, Volga Videos. 18 million subscribers. Like, share and subscribe. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని. రైట్ నౌ విత్ మీ తిమ్మరాజుపల్లి టీవీ మూవీ టీమ్ అయితే ఉన్నారు. ఈ సినిమా మనందరి ముందుకి April 17th రాబోతుంది. అసలు టీవీ అని పెట్టారు అండ్ ఊరు పేరు పెట్టారు. నాకు అసలు ఈ టీవీ వెనుకున్న హిస్టరీ ఏంటి, ట్రైలర్ చూస్తే అంటే ఇంకా కొంతమంది చూడలేదన్నమాట, అది రివీల్ చేయదలుచుకోవట్లేదు. సో ట్రైలర్ చూసినంత మాత్రాన అండ్ టైటిల్ చూసినంత మాత్రాన నాకు అర్థమైంది ఏంటంటే ఈ సినిమా కంప్లీట్గా టీవీ చుట్టూరు తిరుగుతుంది. అసలు ఆ టీవీకి ఏమైంది, టీవీ రావడం వల్ల ఏం జరిగింది, టీవీ ఉండడం వల్ల ఏం జరిగింది, టీవీ వచ్చాక ఏం జరిగింది, అసలు టీవీకి ఏం జరిగింది. ఇన్నిసార్లు టీవీ అన్నానంటే ఇంకా ల్యాగ్ చేస్తున్నాను, అర్థమైపోయింది. ఇంకా టీవీతో మాట్లాడేద్దాం. సో నమస్తే. సో నేను పరిచయం చేస్తాను మన వాళ్ళని. సో ఇటు సైడ్ ఉన్నారు న్యూ స్టూడెంట్, ఇప్పుడు ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యారు, లతీష్ గారు అనమాట. సో వెల్కమ్ టు మై ఇంటర్వ్యూ. గట్టిగా మాటలు రావా? ఓకే, మేము మాట్లాడచ్చు. అండ్ నెక్స్ట్ హీరోయిన్ ఆఫ్ ది ఫిలిం వేద జలంధర్ ఉన్నారు. సో పూర్తిగా పిలవాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను, ఆవిడ ఫిక్స్ అయ్యి నాకు చెప్పారు. సో నేను కూడా ఫిక్స్ అయ్యాను అనమాట. సో వెల్కమ్ వేద టు అవర్ ఇంటర్వ్యూ. అంటే మీ ఇంటర్వ్యూలోకి నేను వచ్చి నేను మీకు వెల్కమ్ చెప్తున్నాను అనమాట. సో సైలెంట్గా ఉన్నాడు, ఉంగరాల జుట్టు, ఏంటో కామని అనుకున్నాం. ట్రైలర్ చూస్తే అస్సలు మీరు అనుకోరు. సో మనకి హీరో ఆఫ్ ది ఫిలిం సాయి తేజ ఉన్నారు. అసలు మామూలు లేదండి, మీ వాయిస్ మీ ఎనర్జీ లేపేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీళ్ళందరినీ ఒక తాటు మీదకి తీసుకొచ్చి లీడ్ చేసి వీళ్ళందరితోటి సినిమా కంప్లీట్ చేసి అలాగే ట్రిప్పులు వేసి ఇన్ని స్టంట్లు చేసినటువంటి మన డైరెక్టర్ మునిరాజు గారు ఉన్నారు. మీకు కూడా వెల్కమ్ అండి. Thank you so much. చాలా చాలా మంచి ఇంట్రో ఇచ్చానని ఫీల్ అవుతున్నారు కదా మీరు. సో ఎనీవేస్ వన్స్ అగైన్ హాయ్ అందరికీ. సో వల్గా వీడియోస్ తరపు నుంచి అసలు ఫస్ట్ ఒకటే ఒక క్వశ్చన్, అసలు ఈ టీవీ కాన్సెప్ట్ మీద సినిమా తీయాలని మీకు ఎందుకు అనిపించింది, మీ అందరికీ స్టోరీ ఎందుకు యాక్సెప్ట్ చేయాలనిపించింది? పెద్ద దిక్కు దగ్గరికి వెళ్దాం. మునన్న చెప్పనా, సిస్టర్ అన్నావు కదా, చెప్పు మునన్న. నాకు స్టోరీ ఆల్రెడీ లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పా. ఆ ఇంటర్వ్యూ మేము చూడంగా మా ఇంటర్వ్యూ నేను చెప్తాను, డైలాగ్ కంప్లీట్ అయింది. ఓకే. అంటే బేసిక్గా ఈ స్టోరీ పుట్టింది ఎలా అంటే నా లవర్ చెప్పడం వల్ల పుట్టింది అనమాట ఈ స్టోరీ. మన ఊరు పైన ఒక సినిమా రాయరా అంటే అలా ఆలోచిస్తున్నప్పుడు కరెక్ట్ ఏముంటే బాగుంటుంది అన్నప్పుడు అప్పుడు టీవీ గురించి నేను చూసినప్పుడు, టీవీ వచ్చినప్పుడు ఆ టీవీ ఎమోషన్స్ ఉంటుంది కదా, ఓకే ఈ ఎలిమెంట్ పెట్టుకున్నాం, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్లు రాసుకుందాం, దీని చుట్టూ డ్రామాని అడుగుదాం, ఆ డ్రామా ఇంటెన్షన్గా ఉండాలి. ఓకే ఒక టీవీ అంటే చిన్న టీవీ బుల్లి టీవీ అన్నట్టు ఏమి ఉండకుండా ఆ టీవీ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఏ ఉండాలి అనే ఇంటెన్షన్లో నాకు అలా పుట్టింది. దాని చుట్టూ డ్రామా రాసుకున్నా. ఆ డ్రామా మీరు April 17th అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. కాదు, మీరు చెప్పంగానే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, కానీ మధ్యలో అది వేసేస్తే మీ ఫ్లో కట్ అయిపోద్దని ఆగిపోయింది. నేను వింటున్నది కరెక్టేనా, మీ లవరేనా మీకు చెప్పింది? ఎస్. ఓకే, పెళ్ళైపోయిందా? వద్దు, ఆ అమ్మాయి పెళ్ళి అయిపోయి ముగ్గురు అమ్మాయి పిల్లలు. పెళ్ళైపోయిందా? ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ముగ్గురు పిల్లలు. మీకు అమ్మాయితో పెళ్ళైందా అని అడిగాను నేను, ఆ అమ్మాయికి సపరేట్ గా పెళ్ళైపోయిందా అని మాకు అడగలేదు. పెళ్లి కాలేదు, ఇంకా బ్యాచులర్ నేను. ఈ సినిమా తర్వాత మీరు ఆయన ఎలాగో నన్ను సిస్టర్ అనేసారండి. సో మీరు అన్నా అన్నారు కదా, ఆయన సిస్టర్ అన్నాకనే నేను లేదు. ఎనీవేస్ ఇట్స్ ఓకే. ఓకే భయ్యా, నీకోసం నేను సంబంధం చూసి పెడతా, డోంట్ వరీ. ఓకే, మంచి సంబంధం చూడండి. మంచి సంబంధం కట్నం ఇంకొద్ది ఎక్కువ ఇచ్చినట్టు. ఎందుకు ఇంకో టీవీ కొనుక్కుంటారా? యా, దానికోసం. సో మీరందరూ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ సాయి మీరు చెప్పండి. అంటే మంచి కథ అండి, మంచి రూటెడ్ ఎమోషన్ అండ్ ముని డిజైన్ చేసిన క్యారెక్టర్స్, ఆ వరల్డ్ అంతా బాగా నచ్చింది. అంటే డెబ్యూడెంట్కి ఇంతకన్నా మంచి కథ నాకు ఇది చాలా మంచి కథ అనిపించింది. డెబ్యూడెంట్కి పర్ఫామ్ చేయడానికి చాలా ఎమోషన్స్ చూపించడానికి మీకు మాత్రం బోల్డ్ స్కోప్ దొరికింది తెలుసా, నాకు ట్రైలర్ లోనే అన్ని కనిపించింది. నాకని కాదండి, ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అన్నీ ఉన్నాయి. బట్ మీరు అన్నట్టు స్కోప్ ఉంది. మీరు అందరు ఎగ్జామ్ రాసేస్తారు, నాకు అర్థమైపోయింది. అందరి గురించి కూడా మీరే మాట్లాడేస్తున్నారు. నైస్. మీరు చెప్పండి వేద. సో నాకు క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడు చాలా రిలేటబుల్గా అనిపించింది నాకు. ఓకే. అంటే ఎవరికి అంటే సినిమా చూసిన తర్వాత ప్రాబ్లం మీకు కూడా అనిపించి ఉండొచ్చు, అరే మా ఊళ్ళో ఈ అక్క ఉండేది, లేకపోతే నా చిన్నప్పుడు ఈ అక్క ఉండేది అన్న టైప్లో రిలేటబుల్గా అనిపించింది. అండ్ ఆనెస్ట్లీ కేఏ ప్రొడక్షన్స్ నుండి లాంచ్ అవ్వడం కంటే బెటర్ డెబ్యూ ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్. సో అంటే ఆయన చెప్పేటప్పుడు కూడా చాలా ఆథెంటిక్గా ఫ్రెష్గా అనిపించింది. ఓకే. అన్నిటికంటే ముందు ఇట్స్ వెరీ ఫ్రెష్ సబ్జెక్ట్. అండ్ ఆ చుట్టూ డ్రామా కూడా ఈ మధ్య నాకు ఎక్కువ రాలేదనిపించింది అలాంటి సబ్జెక్ట్.
అందులో నేను ఇన్వాల్వ్ అవ్వడం అండ్ నాకు ఇష్టం అలా కనిపించడం ఉండడం. చాలా ట్రెడిషనల్ గా ఆ. పద్ధతిగా ఒక మంచి పల్లెటూరు అమ్మాయిలాగా కనపడడం అంటే ఇష్టం. సో ఆ క్యారెక్టరైజ్ ఇలా ఉంటారు మీరు, ఇలా ఇలా ఉంటుంది, మీరు ఇలా మాట్లాడతారు అని చెప్తుంటే నేను ఐ కెన్ విజువలైజ్ అనమాట. ఓకే. సో అది ఇన్స్టెంట్గా నచ్చింది నా క్యారెక్టర్. అండ్ లవ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఏంటి వాళ్ళ Chemistry. రిలేషన్షిప్ కూడా కెమిస్ట్రీ కూడా చెప్పారు. సో అంటే ఇంట్రొడ్యూస్ అవ్వడానికి అంతకంటే బెటర్ ఆప్షన్ ఉండదు కదండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొంచెం ఎల్లెలో అవుతున్నారు. అలా ఎంజాయ్ చేస్తున్న మాటల్ని. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను లతీష్ గారు. మీ క్యారెక్టర్ మంచి పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ అని చెప్పారు మీ ఈపీ గారు కూర్చోపెట్టే ముందు. సో విలన్గా చేయడం ఎలా అనిపించింది? దెబ్బలు కొట్టడం బాగా అనిపించిందో, తినడం బాగా అనిపించింది? అయ్యో రెండు బాగున్నాయండి. రెండు బాగుంది. కొట్టడం కొట్టించుకోవడం రెండు బాగున్నాయి. అండ్ నేను యాక్సెప్ట్ చేసిన అని చెప్పడం చాలా పెద్ద మాట అది. బేసిక్గా ఛాన్స్ ఇచ్చిన దానికి డైరెక్టర్ గారికి, నన్ను చూస్ చేసుకునే దానికి డైరెక్టర్ గారికి అండ్ అఫ్కోర్స్ కిరణ్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు నేను ఇక్కడ ఒక 8 yearsగా ఉన్నాను కదా. ఫస్ట్ ఆడిషన్ ఇచ్చిన తర్వాత సార్ మీరు ఓకే అన్నారు. ఓకేనా? 8 నిజంగా ఓకేనా? 8 సంవత్సరాలు ఎవరు ఓకే చెప్పలేదురా, మీరు ఓకే చెప్పారా? ఓకేనా? అరే నిజంగా ఓకేనా? నాకు మళ్ళీ డౌటే. రూమ్కి వెళ్ళిపోయినా, నిజంగానా వంశీ అనేసి అసోసియేట్ ఉంటాడు, అతనికి కాల్ చేసి వంశీ నిజంగా ఓకే అన్నాడా లేదంటే పొరపాటున ఎవరిని అనుభవి నన్ను అనేసారా? నీ కన్ఫ్యూజన్ మీకు? మళ్ళీ పక్క రోజు వచ్చాను. ఆ రోజు ఆ టెన్షన్లో ఆడిషన్ ప్రాపర్గా ఇచ్చినాను లేదా నాకు డౌట్ వచ్చింది అనమాట. మళ్ళీ వెళ్ళి కాదు, మీకు ఎందుకు డౌట్ వచ్చిందని మిమ్మల్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు డౌట్ వచ్చింది ఆడిషన్ ప్రాపర్గా ఇచ్చానా లేదా? కాదండి, అది ఇచ్చిన తర్వాత కూడా ఏదో ఇంకొంచెం వెలితిగా ఉంది, మీరు బాగా పెర్ఫార్మ్ చేయలేదని మీకు అనిపించింది అప్పుడు? ఇంకొంచెం వెలితిగా ఉంది. అండ్ తెలిసిందే కదండి ఇండస్ట్రీలో మనం చెప్పి వచ్చిన తర్వాత అందరూ బాగుంది బాగుంది అంటారు, ఆ తర్వాత ఏమవుతుందేమో. అండ్ అప్పుడు డైరెక్టర్ గారిని అడిగినాను, సార్ ఇంకొకసారి సీన్ పేపర్ ఇవ్వండి, నేను ఒకసారి ప్రిపేర్ అయ్యి వస్తాను అన్న. వచ్చిన తర్వాత ఇదే కదా చేసింది నువ్వు నిన్న కూడా అన్నాడు. ఏదో పెద్ద కొత్తగా చేస్తావు అనుకుంటే నిన్న చేసిందే చేసావు కదా అన్నారండి. లేదు, బేసిక్గా ఉంటుంది ప్రతి ఆర్టిస్ట్. ఇప్పుడు నాకు కూడా ప్రొడ్యూసర్కి వెళ్ళి సినిమా చెప్పినప్పుడు, స్టోరీ చెప్పినప్పుడు ఓకే అవుతుందా లేదా అనే ఒక టెన్షన్ ఉంటుంది. అదే టెన్షన్ మనోడు ఫీల్ అయ్యింటారని నేను అనుకుంటున్నాను. కానీ వీళ్ళందరినీ ఆడిషన్ చేసి తీసుకున్నారా? అవునండి, ప్రతి ఒక్కరిని ఆడిషన్ చేసి ప్రతి ఒక్కరిని ఆడిషన్ చేసి డైరెక్ట్గా ఎవరిని ఎస్ నార్మల్గా ఒకసారి వచ్చారు, మళ్ళీ లుక్తో ఒకసారి రమ్మని చెప్పా. యాక్చువల్లీ మా అందరిలో ఆ డెడికేషన్ నచ్చి తీసుకున్నానని కూడా ఒక సందర్భంలో చెప్పారు. అది బేసిక్గా ఏంటంటే ఎవరైనా ఆడిషన్స్కి రావాలంటే ఏదో వస్తారు నార్మల్గా ఏదో డ్రెస్ వేసుకుని. నేనేమనంటే మీ దగ్గర లంగా ఉందండి అని అడిగాను ఫస్ట్. ఉందండి వెళ్ళంటే ఏమనుకోకుండా వేసుకొని రండి వెళ్ళంటే అప్పుడు లంగా ఉండి తీసుకొచ్చినప్పుడు ఆ సీన్ ఇచ్చేవాడిని. వేరే సీన్స్ ఏం కాదు, సినిమాలో ఉన్న సీన్స్ ఇచ్చేవాడిని. అసలు నేను ఏమన్నా అన్నానా? వేరే సీన్స్ ఏం కాదు అంటే వేరే సీన్స్ ఏం కాదు అంటే నార్మల్గా ఆడిషన్స్ చాలా మంది ఎలా చేస్తారు అంటే సినిమాలో సీన్ ఏదో ఒకటి అలా చెప్పి, లేకుంటే మీరే ఏదో ఒక సీన్ ప్రాక్టీస్ చేసుకోండి ఇలా చేసేయండి అంటారు. నా ఫిల్మ్ మేకింగ్ అది కాదు. ఒక యాక్టర్ ఆ సీన్ తెలిసిన మాత్రాన్ని సినిమా తెలిసిపోతుందని ఎవరు గెస్తారు. ఒక్క చిన్న సీన్ తీసి ఓకే యాప్ట్ అవుతుంది అన్నప్పుడు దెన్ రిహార్సల్స్కి పిలిపించాను అనమాట. ఓకే అన్న తర్వాత వీళ్ళందరిలో ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది ఎవరిని? ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది అంటే ప్రాజెక్ట్లోకి తీసుకుంది ఎవరిని? టీవీ కుమార్ అనే క్యారెక్టర్ ఉన్నాడు, వెనకాల స్పెట్స్ పెట్టుకుని చూడండి. అతను నేను చూశాను, నువ్వు టీవీ కుమార్ ఫిక్స్ అని చెప్పేసా. అలా చూసి నువ్వు ఆడిషన్ చేయలే అంటే చేసాం. తర్వాత లుక్ నచ్చింది. ఎప్పుడైనా కానీ మనిషికి లుక్ నచ్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్, ఈ క్యారెక్టర్ మనకు సెట్ అవుతుంది అన్నప్పుడు ఆడిషన్స్ పిలపాలి. నేను 100 ఆడిషన్స్ నేను మెయిల్ పెట్టాము, చాలా ఇచ్చాం, కానీ పోస్ట్ పంపించాము ఆడిషన్స్ వీడియోస్ కావాలనేసి. కానీ అందులో వచ్చిన వాళ్ళలో ఫిల్టర్ చేసి వీళ్ళే నాకు కావాలి అనేసి 100 వీడియోస్ వస్తే దాంట్లో 5 మందిని సెలెక్ట్ చేసేవాడిని. అనవసరంగా వాళ్ళ టైం కిల్ చేయడం నాకు ఇష్టం లేదు. ఒక 5 మెంబర్స్ని పిలిపించి ఆ 5 మంత్స్ కూడా నాకు యాక్టింగ్ ఫర్వర్డ్ నచ్చుతారని అంటే నచ్చిన వాళ్ళు తీసుకోవడం, లేదంటే లేదు. ఓకే, వాళ్ళ టైం కిల్ చేయకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా కానీ. నేను అది బిలీవ్ చేస్తాను. ప్రతి ఒక్కరు మళ్ళీ ఇంకోటి నాకేంటంటే ప్రతి ఒక్కరిని ఆడిషన్ చేయాలి, నాకు నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సూపర్. సాయి గారు, యాక్చువల్గా కొంతమందికి కెరియర్ స్టార్టింగ్ చూసుకుంటే చాలామంది హీరోస్ నేను అసలు ఇలా రావాలని అనుకోలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలే
ఆ మాట చెప్తూ ఉంటే వింటూ ఉన్నాము. అసలు మీరు అనుకున్నారా ఇట్లా నేను ఇండస్ట్రీ సైడ్ రావాలి, సినిమాలో హీరోగా అవ్వాలి, ఆర్ ఎల్స్ యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నారా? అసలు దీనికన్నా ముందు మీరు ఏం చేసేవారంటే ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి ఒకటే అండి, సినిమా హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, ఆ, ఇదే అండి మెయిన్. నా ఏమే ఇది, ఆ, ఇదే అనుకున్నా. సో దీనికన్నా ముందంటే నేను కెమెరామెన్గా వర్క్ చేశాను, అసిస్టెంట్ కెమెరామెన్గా చేస్తూ ఉండేవాడిని అండి. ఓకే. ఈ సినిమా పరంగా షూట్ చేసినంత వరకు వెళ్ళి చెప్పారా, ఏమన్నా హెల్ప్ తీసుకున్నారా, లేదా ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేశారు? ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేశాను. ఓన్లీ యాక్టింగ్ మాత్రమే చేశారు, అంతే. కెమెరా సైడ్ ఏం వెళ్ళలేదు? లేదండి. ఓకే. అంటే ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నేను ఎందుకండి. సూపర్. అండ్ మీరు దీనికన్నా ముందు ఇండిపెండెంట్ ఫిలిమ్స్ ఏవో చేసున్నారని చెప్పి, ఐ మీన్ షార్ట్ ఫిలిమ్స్ ఏవో చేసున్నారని చెప్పి విన్నాను నేను. అంటే షార్ట్ ఫిల్మ్స్ కాదండి, ఓకే. ఫిల్మ్ ఫెస్టివల్స్కి చేస్తారు కదా ప్రాజెక్ట్స్, ఓకే. అవి ఒక 2 చేశాను. చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్స్, కానీ అవి రిలీజ్ అవ్వడం కుదరలేదు. ఓకే. దాని తర్వాత ఇంకా అవి చేశాను అన్న హ్యాపీనెస్తో ఉన్నంత లోపలనే రిలీజ్ అవ్వట్లేదు, అది సర్క్యులేట్ అవుతున్నాయి అక్కడక్కడే, వేరే ఆపర్చునిటీస్ రావట్లేదు. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కనిపించాలి జనాలకి, లేకపోతే బయటికి వెళ్ళి ట్రయల్స్ ఇవన్నీ అవుతేనే మనం అంటూ ఒకరు ఉన్నాము అని తెలుస్తుంది అని అనుకున్నా. బట్ అవి ఓకే వచ్చాయి, బట్ మనకి తెలియాలి కదా నాకు క్రాఫ్ట్ ఎంత వచ్చు, నేను ఎంత కాన్ఫిడెంట్గా నన్ను నేను ప్రజెంట్ చేసుకోగలను ఆర్టిస్ట్ లాగా అని. నా కాన్ఫిడెన్స్ పెరగడానికి థియేటర్ జాయిన్ అవుదామని అనుకున్నాను. బట్ ఆ ఇనిషియల్ స్టేజ్లో నాకు థియేటర్ అంటే ఏంటో కూడా తెలియదు, జస్ట్ తెలుసు థియేటర్ అంటే ఇట్లా నేర్చుకుంటారు యాక్టింగ్ ప్రొఫెషనల్గా అన్నది మాత్రమే తెలుసు నాకు. బట్ ఆ జాయిన్ అయిన తర్వాత నాకు లేయర్ బై లేయర్, స్టెప్ బై స్టెప్ ఇవన్నీ అర్థమవుతూ వచ్చాయి. థియరీ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది. వర్క్షాప్ తర్వాత డిఫరెంట్ ప్లేస్ కోసం మేము ప్రాక్టీస్ చేస్తాము. లతీష్ యాక్చువల్లీ మా సీనియర్, నేను బీ స్టూడియోలో నేర్చుకున్నాను, వర్క్షాప్ చేశాను. ఓకే. సో బాడీ లాంగ్వేజ్కి సంబంధించినవి కూడా ఉంటాయి. యాక్చువల్లీ తనే చేపిస్తారు మా బ్యాచ్కి. సీనియర్స్ జూనియర్స్కి చేస్తారు, ర్యాక్ చేయరు థియేటర్స్లో. ఓకే. సో ఆ స్టెప్ బై స్టెప్ దాని తర్వాత ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎలా అంటే నేర్చుకుంది ఎలా ఇంప్లిమెంట్ చేస్తామన్నది నేను అక్కడే నేర్చుకున్నా. దాని తర్వాత ప్లేస్ చేసే ప్రాసెస్లో మా డైరెక్టర్ గారు అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లే చూడడానికి వచ్చారు. అప్పుడు ఆడిషన్కి పిలిచారు. ఆడిషన్ చేసేటప్పుడు అప్పటిదాకా థియేటరే చేశాం, మళ్ళీ మధ్యలో నేను సినిమాలు చేయలేదు. థియేటర్ ఆ ప్లేస్ చేసే యాక్టింగ్కి ఈ యాక్టింగ్కి డిఫరెన్స్, మనం ఎంత టోన్ డౌన్ చేసుకోవాలి, ఎలా డైరెక్టర్ గారు అడిగిన దాన్ని స్కేల్ అప్ చేయడం, స్కేల్ డౌన్ చేయడం, ఆ డిఫరెన్స్ నేర్చుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సూపర్. థియేటర్ రేంజ్లో ఇచ్చారు నాకు ఆన్సర్, బట్ క్యూట్. మీరు ఆల్రెడీ చెప్తున్నారు ఆవిడ ట్రైన్ చేసాము అని చెప్పేసి మీ జూనియర్స్ని. అవునండి. ఒక పాజ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? లేదు ఇంకేమైనా మాట్లాడతారేమో మీరు అని వెయిట్ చేస్తున్నాను అనమాట. కాదు, మీ క్యారెక్టర్ని మీరు ఎంత ఎంజాయ్ చేశారండి ఇట్లా చెప్పంగానే. అంటే మిమ్మల్ని ఓకే చేశారంటేనే మీరు నమ్మలేదు, అందులో మీ క్యారెక్టరైజేషన్ విలన్ అని చెప్పిన తర్వాత వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అండి? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు విలన్ అంటే అది ఏ ఎక్స్టెంట్ గానే తీసుకెళ్ళచ్చు, ఏ ఎమోషన్ అయినా కూడా ఏ ఎక్స్టెంట్ గానే తీసుకెళ్ళచ్చు. అవును. సో అది నా పర్ఫార్మెన్స్ని ఇంకా బాగా చూపించుకోవచ్చు, చెయ్యొచ్చు. ఆ క్యారెక్టర్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పిన తర్వాత దానికి నేను న్యాయం చేస్తానా లేదా అని నాకు భయం వేసింది. ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలంటే, వీళ్ళది ఒక 3 days ముందు షూట్ అయిపోయింది. సో నేను అంతవరకు లొకేషన్లో ఉన్నాను, కానీ చిన్న చిన్న మాంటేజ్ లాగా ఉండింది అనమాట. 3 days తర్వాత కిరణ్ సెట్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన మొత్తం వీళ్ళ పర్ఫార్మెన్స్ చేసిందంతా చూస్తున్నారు అనమాట. అయ్యా బాబోయ్ అందరూ చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. ఐ మీన్ అది చూసినప్పుడే ఒక వరల్డ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అందరూ ఇంత చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు కదా, నా పరిస్థితి ఏంటి, నేను ఎలా చేస్తాను నాకు అర్థం కాలేదు. సో ఆ రోజు నైటు షూట్ నాది అయ్యింది, 2వ టేక్ అయ్యింది. ఒకసారి మానిటర్ చూద్దాం అనేసి పక్కకి తిరిగితే మానిటర్ లేదు. ఐ మీన్ పెట్టిన మానిటర్ దగ్గరికి వెళ్ళినాను, ఇటు పక్క చూసే మానిటర్ కేబుల్ ఐ మీన్ కట్ చేసేసినారు. ఓకే. ఇటు పక్క చూసే లైట్లన్నీ మూవ్ అయిపోయినాయి. ఓకే. ఏంటిది వీడితో ఇంతే ఇంకేం రాదు అనుకుని చేసినారా, ఏమనుకున్నారు? ఐ మీన్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్, అరే ఇంకొంచెం పెద్ద చేయి, ఇంకొంచెం తక్కువ చేయి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. అయినా సార్ ఓకే ఫైన్, నాకు కావాల్సింది వచ్చింది, అయిపోయింది.
నాకు భయం వేసింది. ఆ. అరే వీడి దగ్గర నుంచి తప్ప ఇంకేం రాదేమో అని అని మీరు- సెట్ చేసినారా. అంటే కొంత టైట్ షెడ్యూల్ అండి. డైరెక్టర్ గారు పరిగెడుతున్నారు, నెక్స్ట్ లెవెల్లో పరిగెడుతున్నారు, అలాగే ఇంకెవరు పరిగెత్తలేరు సెట్లో ఓకే అంత స్పీడ్గా. ఓకే టైం కిల్ అయిపోతుంది వీడి మీద పెట్టుకుంటే అనేసి ఏమైనా ఫీల్ అయ్యారా అనేసి ఒక చిన్న ప్యానిక్ అయ్యింది. ఆ తర్వాత వంశీ యాజ్ యూజువల్ వంశీతో అన్నాను అనమాట, లేదు బాగా వచ్చింది కావాలంటే చూడనేసి ఆన్లైన్ ఎడిట్లో చూపించాను అనమాట. అప్పుడు నేను రిలాక్స్ అయ్యా, ఓకే ఫైన్ నాది కూడా బాగుంది అని. కానీ నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఆయనకి ఏదైనా 2-3 సార్లు చెప్తే గానీ ఆయన సాటిస్ఫై అవ్వరు అనమాట. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అంటే మ్యామ్ ఇక మీరు నమ్మట్లేదు. వీళ్ళిద్దరు ఎందుకు నవ్వుతున్నారు? మిమ్మల్ని మీరు నమ్ముకోండి అంటే ప్రతిసారి నాకు అదొక డౌట్ ఉంటుంది, అవునా నన్నే అన్నాడా. ఇంటర్వ్యూలో మీరే మాట్లాడుతున్నారు, అది నమ్ముతున్నారా మీరు అట్లీస్ట్? ఇప్పుడు నమ్ముతున్నానండి. ఓకే ఇంకా నమ్మలేదంటే వాళ్ళందరిని వచ్చి గెల్లమంటాను నేను. కాదు మీరు ఇనీషియల్గా మీరు ఏం చేస్తుంటారండి? లైక్ బిఫోర్ మీరు కూడా ఇప్పుడు బడ్డీ డైరెక్టరే అయితే, దీనికన్నా ముందు మీరు టెక్నికల్గా కిరణ్ అబ్బవరం గారికి వర్క్ చేశారని చెప్పి విన్నాను. ఇసచ్చు అంటే నేను ఆన్లైన్ ఎడిటర్ చేశాను బేసిక్గా. చాలా సినిమాలు చేసుకొని వచ్చా. ఒక బేసిక్గా డైరెక్టర్ అవుదాం అనేది వచ్చింది. డైరెక్టర్కు ఓకే అన్ని క్రాఫ్ట్ పైన అవగాహన ఉండాలి, బట్ ఎడిటింగ్ నేర్చుకుందాం అనేది ఆలోచన ఉంది బేసిక్గా. నాకు అంటే నా సినిమా నేనే ఎడిటింగ్ చేసుకోవాలనేది అప్పుడే ఉండింది బేసిక్గా. ఓకే అలా నేను ఎడిటింగ్ నేర్చుకున్నా, అది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. చూసి మూవీస్ బాగా అబ్జర్వ్ చేసి ఎవరి దగ్గర నేను వెళ్ళలేదు. చేసిన తర్వాత ఓకే మనీ సోర్స్ కోసం ఆన్లైన్ ఎడిటింగ్ అనేది ఉంది అనేది ల్యాప్టాప్ తీసుకొని ఆన్లైన్ ఎడిటింగ్ అలా చేసుకుంటూ వెళ్తూ ఒక సంవత్సరంలో ఆపేసాను అనమాట. ఆపేసి ఇంకా ఊరికి వెళ్ళి ఊరు వాళ్ళతో ఒక డెమో షూట్అవుట్ చేశాను అనమాట. ఆ డెమో షూట్ తీసుకొచ్చి మళ్ళీ ఆ డెమోకి కావాల్సిన నీడ్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ నీడ్స్ కోసం మళ్ళీ ఆన్లైన్ ఎడిటింగ్ స్టార్ట్ చేసి దెన్ మళ్ళీ అప్పుడు మీటర్ సినిమా నాకు అవకాశం వచ్చింది. మీటర్ సినిమాలో సార్ని కలవడం, డెమో చూపించడం, నచ్చడం, స్టోరీ ఉంటే చెప్పాను కానీ ఇమీడియట్గా స్టోరీ లైన్ చెప్పడం, ఓకే బాగుంది అనగానే నేను ఆ డెవలప్మెంట్ చేసుకొని అలా వచ్చాను. ఈ సినిమా ఇలా మెటీరియలైజ్ అయింది బేసిక్గా. సూపర్. అండ్ కిరణ్ అబ్బవరం గారి పెళ్ళిలోని మీరు అందరూ బాగా రచ్చ చేశారు, నేను చూశాను కొన్ని వీడియోలు. వెనకాల కూర్చుని అక్కడి నుంచి చాలా వీళ్ళు ముఖ్యంగా సాయి వాళ్ళు కిరణ్ గారితో అసోసియేషన్ ఎలా అనిపించింది మీ అందరికీ? అండ్ ఆయన ఎలా మిమ్మల్ని టేక్ కేర్ చేశారు? అండ్ మీరందరూ ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఆయన కొత్త వాళ్ళని ఎలాగా ప్రోత్సహిస్తున్నారు ఏంటి ఇవన్నీ అందరూ చెప్పారు. ఒక్క మాటలో ఓన్లీ 1 word ఐ వాంట్, కిరణ్ గారి గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు మీరంతా? అంటే నా వరకైతే మాత్రం జస్ట్ ఏంటంటే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి. అంటే నేనంటే మనం ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత హార్డ్ వర్క్ చేసినా అంటే దాని వెనకాల ఒక డ్రీమ్ ఫిల్ చేయడానికి లక్ అనేది ఒకటి వస్తుంది కదా, ఆ లక్ అనేది కిరణ్ గారు నా దృష్టిలో. వావ్, స్వయం కృషి మీ దృష్టిలో? ఆయన సపోర్ట్ మాకు స్పెషల్ అండి. కాకపోతే ఆయన మమ్మల్ని మా పైన పెట్టిన నమ్మకం ఈజ్ ఆ రెస్పాన్సిబిలిటీ. సో ఐ థింక్ ఆయన కరెక్టే, మీరు కరెక్ట్ మనుషుల్ని నమ్మారండి అని చెప్పడం ఈజ్ ద బిగ్గెస్ట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ థింక్ వీ హ్యావ్ డన్ దట్. మీరు ఒక్కలే కరెక్ట్గా ఫార్మేట్ ఫాలో అవుతున్నారు. గాడ్ సింగిల్ వర్డ్లో చెప్పమంటే ఆయన ఇంకేం చెప్పకుండా గాడ్. బికాజ్ ఎందుకంటే మ్యామ్ ఈ సినిమా షూట్ చేసి అన్నది కూడా కెరీర్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ బిట్వీన్లో ఒక కెరీర్ స్టార్టింగ్లో ఒక హీరో ప్రొడ్యూస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ అది కూడా కొత్త వాళ్ళని తీసుకురావాలి, వీళ్ళ మీద నేను పెట్టాలి, వీళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పడం మామూలు విషయం కాదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ థాట్ వల్లే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఉన్నా. సో ఆయనకి అది లేదు అంటే మేము ఇక్కడ ఉన్నాం. ఆయనకి ఇంటెన్షన్ లేకపోతే మీరు ఇక్కడ ఉన్నారు. మీరు పాజులు ఇచ్చి చెప్పకండి ప్లీజ్. ఓకే. అండ్ 8 years జర్నీలో మనం ఎప్పుడైతే కష్టాల్లో ఉంటాం ఒక పర్సన్ వచ్చి నిల్చుంటాడు కదా మ్యామ్, అది ఎలాగైనా కూడా పర్లేదు, మోరల్ సపోర్ట్ కానీ సంథింగ్ ఎల్స్. సో అలాగా ఛాన్స్ ఇచ్చాడు, ఇండస్ట్రీలో ఒక ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేశాడు. సో ఇంకా గాడే. నాకు అర్థమైంది మీ ఇంటెన్షన్ ప్యూర్లీ సూపర్. అయితే మీరేమన్నా బాలకృష్ణ ఫ్యానా? నేను ఎన్టీఆర్ గారు బాలకృష్ణ అంటే ఎందుకు అడిగా నీకు వచ్చిన
అంటే బొబ్బిలి సినిమా పెట్టారనే సరే పాట ఉంది కదా. పాలకులు పాప ఆ. బేసిక్గా ఏంటంటే మా డాడీ బివసవన బాలకృష్ణ మా డాడీ. ఓకే. నేను బేసిక్గా ఏంటంటే సీమసింహం సినిమా నేను సైకిల్లో మా డాడీ ముందర కూర్చోబెట్టుకెళ్ళి చూపించాడు అనమాట. మా డాడీ బేసిక్గా ఏంటంటే అప్పట్లో మీరు ఫోటోలలో ఒక బాలకృష్ణ గారి పైన ఇట్లా ఫోటోలు దిగినట్టు ఇట్లా దిగినట్టు, చిరంజీవి గారి పైన ఇట్లా దిగినట్టు మా డాడీ బాలకృష్ణ గారు ఇట్లా ఉన్నట్టు ఒక 10 ఫోటోలు ఉంటాయి మా ఇంట్లో. అంత ఫ్యాన్. బేసిక్గా కృష్ణబాబు అనే సినిమా ఎవరికి నచ్చదు, మా డాడీకి బివోషణం ఇష్టం. అలా స్టిల్ ఇలా పెట్టుకుని ఇట్లా పోస్ట్ ఒకటి ఉంటుంది, మా డాడీ అలా పెట్టు. అలా నాకేంటంటే బాలకృష్ణ గారు అంటే ఇష్టమే. మరోవర్ నేను స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నా ఫస్ట్ సినిమా నేను టీవీలో చూసిన సినిమా. దానివల్ల ఎన్టీఆర్ గారు అంటే కొద్దిగా మోస్ట్. సో అటు టీవీ, ఇటు నాన్న, అటు ఎన్టీఆర్ గారు మొత్తం అందరినీ కలగలిపితే తిమ్మరాజుపల్లి టీవీలో అసలు ఎందుకు ఆ సినిమా ప్లే చేశారన్నది మీరు చూడాలి. అది కాకుండా స్టోరీలో కూడా అంటే అట్లనే ఎమోషన్ మనం ఏదో ఒకటి మనం నచ్చారని చేతి పెట్టడం కాదు కానీ, బట్ స్టోరీ నీడ్స్ ఏముందో ఆ టైంలో ఆ పీరియడ్లో ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి, అది ఆడియన్స్కి ఎంత అట్రాక్టివ్ ఉంటుంది అది కూడా ఆలోచించాలి. దా పరంగా పెట్టామంట. మీకు ఎవరు ఫేవరెట్ హీరో? మీరు ఎవరు కిరణ్ గారి పేరు చెప్పడానికి వీల్లేదు. ఓకే. చిరంజీవి గారు. ఆయన టీవీలో ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటి? స్టాలిన్ అండి. ఎక్కువ సార్లు చూస్తున్నాను. ఎక్కువ సార్లు. స్టాలిన్. నువ్వు ముగ్గురు హెల్ప్ చేయి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు హెల్ప్ చేయమని చెప్పు. మీరు అదే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని మీరు సినిమాకి ముగ్గురిని తీసుకెళ్ళండి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురిని తీసుకెళ్ళమనండి అనే కాన్సెప్ట్ మీరు ప్రిపేర్ అయిపోండి. ప్రమోషనల్కి ఒక హింట్ ఇచ్చారు. స్టాలిన్ ఎక్కువ సార్లు చూసారనమాట మీరు. మీకు బాగా స్టాలిన్లో నచ్చిన పాయింట్ ఏంటి? పాయింట్ అంటే అదే అండి. పాయింట్ అంటే అప్పుడు చిన్నప్పుడు మనం చూస్తాం కదండి, చిరంజీవి గారిని చూడటమే అదొక ఇష్టం. పాయింట్ అది మీరు చెప్పింది మంచి పాయింట్. అది ముగ్గురికి హెల్ప్ చేయి. అప్పుడు చిన్నప్పుడు సినిమా చూసి ఏదో పెద్ద మనం ప్రపంచాన్ని మార్చేద్దాం అన్నట్టు ఏదో పెద్ద వచ్చి ఏం చేసింది లేదు, పోయి ఫ్రెండ్కి చెప్పేవాళ్ళం కదా, మేము ముగ్గురికి హెల్ప్ చేయాలి అది ఇది అని. అలా ఇష్టమైన సీన్ అంటే వెళ్తాడు కదండి, అరుస్తాడు కదా గట్టిగా అని, ఇక్కడ టచ్ చేసావు కాదర్ పట్టుకుంటేనే తెలియదు ఇక్కడ ఉన్న పవర్ అని. అది ఇప్పుడు చూసిన గూస్ బంప్స్ వస్తాయి నాకు ఇప్పటికి కూడా. సారీ, గూస్ బంప్స్ వస్తాయి నాకు ఎన్టీఆర్ గారి బ్యాక్గ్రౌండ్ వస్తుంది, సారీ ఇందిరా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఫైన్. మీరు హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. చిరంజీవి గారు. అవును, మన పాట పాడేద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయింది. మీరు ఎక్కువ సార్లు చూసిన సినిమా చిరంజీవి గారు? నేను ఠాగూర్ చూసానండి. ఠాగూర్, జగదేక వీరుడు అతిలోక సుందరి. జగదేక వీరుడు అతిలోక సుందరి. మీకు ఐకానిక్ సీన్స్ ఏంటి చిరంజీవి గారి టీవీలో చూసిన గుర్తుండిపోయిన ఈ సీన్ నాకు బాగా గుర్తుండిపోయింది అంటే? ఎక్కువసార్లు చూసిన సినిమా 2 పేర్లు చెప్పారు కాబట్టి ఆ రెండిట్లో ఎక్కువ గుర్తుండిపోయిన సీన్ ఏంటి? సీన్ ఠాగూర్లో డాక్టర్స్ అందరినీ అలా నించోబెట్టి వార్నింగ్ ఇస్తారు కదా, అది అంటే ఆయన చెప్తుంటే ఆయన ఎవరికి ఏం చెప్పినా వినేస్తారేమో అన్నట్టు చెప్తారు దాంట్లో. అండ్ మోస్ట్లీ నేను ఆయన సాంగ్స్లో డాన్స్, గ్రేస్, నేను హీరోయిన్ చూడను, ఆయననే చూస్తాను. అసలు చిరంజీవి గారు చూసారా ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నామో, ఆ స్టైల్ సూపర్. లతీష్ గారు చిరంజీవి గారు అండి. ముఠా మేస్త్రి అంటే ఆఫ్ కోర్స్ ఫార్మేట్ మీరు ఒక్కడే ఫాలో అవుతున్నారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి? కరెక్ట్ గా హీరో పేరు చెప్పాలి. చిరంజీవి గారు. ఎక్కువ సార్లు టీవీలో చూసిన సినిమా ఏదన్నాక ముఠా మేస్త్రి. ముఠా మేస్త్రి. ఓకే. ముఠా మేస్త్రి అండి. సీన్ సీన్ పర్టికులర్ సీన్ అనేది ఏముంటదండి? ఎక్కువ సార్లు చూసానన్నా కాదు, చిరంజీవి గారి సినిమా అంటేనే ఐ మీన్ అది ఎలాగుంటుంది అంటే అండి, మాది విలేజ్, నేను చదువుకున్నది 8th క్లాస్ వరకు. మార్నింగ్ 12 వరకు కరెంట్ ఉంటుంది, అది 1 వీక్. ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఆఫ్టర్నూన్ 2 నుంచి కరెంట్ వస్తుంది అనమాట. సో అక్కడ చేను దగ్గర ఉంటే అక్కడ పవర్ వచ్చిందని తెలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేది టీవీ చూసేదానికి. వచ్చి ఆ టీవీ ముందర కూర్చొని ఇలా చూస్తూ ఉంటే అదే నెక్స్ట్ లెవెల్. ఐ మీన్ దాంట్లో చిరంజీవి గారిని చూడటమే గొప్ప. దాంట్లో సపరేట్గా సీన్స్ ఏమి ఉంటాయండి? నాకు అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. మీరు చెప్పింది అర్థమైంది అంటున్నానండి, ఇంకేం అనట్లేదు బాబోయ్. అయితే మ్యూజికల్గా కూడా చాలా మంచి అప్లాస్ వచ్చింది. మీరు అందరూ కూర్చొని పాటలు పాడేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, ఆ ట్రిపుల్కి వెళ్ళినప్పుడు అంతా ఇవన్నీ చూశాను. అయితే మ్యూజిక్ పరంగా మీ సినిమా గురించి మ్యూజిక్ పరంగా ఎలాంటి ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చింది మ్యూజిక్ ఈ సినిమాకి అంటే ఏం చెప్తారు? మీ మ్యూజిక్ డైరెక్టర్ గురించి కూడా. వంశీ కంద్రే కన్నా
నాకు సనారే త్రూ పరిచయం లిరిసిస్ట్ సనారే సనారే సత్యనారాయణ సత్యనారాయణ రెడ్డి అంటే అతని త్రూ పరిచయం అయ్యాను. నేను చాలామంది కొత్త వాళ్ళతో వెళ్దాం అనేసి చాలా వెతికాను అనమాట. ఒకసారి మనమంతా సిట్టింగ్ అంటే ఒక చిన్న టీజర్ పంపించా, దీనికి ఒకసారి మ్యూజిక్ కొట్టించు, ఒకవేళ నాకు నచ్చిందంటే నేను పెట్టుకుంటా అని ఇంటర్లో పంపించా. ఒక చిన్న నాకేంటంటే నచ్చింది. నచ్చగానే నేను వెళ్ళి ఒక 2-3 డేస్ తర్వాత వెళ్ళి కూర్చున్నాం మనంతా మ్యూజిక్ సిట్టింగ్స్లో. మనవాడు చాలా ఎగ్జైటింగ్గా స్టోరీ మొత్తం చెప్పా, సినిమా చూపించా, మొత్తం నచ్చి చూపించా. బట్ వన్స్ మనవాడు ఒక్కసారిగా సాంగ్స్ స్టార్ట్ అయిన తర్వాత మనవాడు యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంటేషన్ కానీ అంటే ఈ సినిమా అనేది ఒక 60% ఒక ఎమోషన్ మీరు మ్యూజిక్ లేకుండా చూస్తే మన ఓన్ మ్యూజిక్ ఒక 40% ఎన్హాన్స్ చేసింది బేసిక్గా. ఆ సినిమాని ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఒక డైరెక్టర్కి ఏం కావాలి, డైరెక్టర్ నీడ్ ఏంటి అనే మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం నా అదృష్టము. బేసిక్గా ఇంకో ఏంటంటే మనోడు చాలా మ్యూజిక్ అనేది చాలా అంటే చాలామంది ఏంటంటే చిన్న సినిమా అన్నప్పుడు వేరే విధంగా అంటే చిన్న ఇన్స్ట్రుమెంటేషన్ కొట్టేద్దాంలే ఇదిలే అంటారు. మనోడు అలా కాదు. మూవీకి ఏం కావాలనో ఆ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి నీడ్ ఉన్నాయో మీరు చూసారంటే సినిమాలో థియేటర్లో చూడండి, మీరు గ్రాండియర్ మ్యూజిక్ కనిపిస్తుంది అంట. ఓకే, మీరు థియేటర్లో ఫోన్లో చూడడం కన్నా గ్రాండియర్ మ్యూజిక్ కనిపిస్తుంది. మనోడు చిన్న ఎలిమెంట్స్ మనకి ఎవరు ఉంటుంది, ఏది థియేటర్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ చేస్తే ఆడియన్స్కి హుక్ అవుతారు అనేది ఒకటి అనేది తెలుసు బేసిక్గా. ఆ ఇన్స్ట్రుమెంటేషన్ క్లియర్గా యూజ్ చేస్తారన్నమాట. మీరు ఆర్ఆర్ అయితే చాలా బాగా ఇచ్చాడు, ఐఎమ్ సో హ్యాపీ అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరకడానికి. అలాగే సనారే కూడా చాలా మంచి లిరిక్స్ ఇచ్చాడు. సింగిల్ కార్డు వాళ్ళిద్దరు దొరకడం, ఈ సినిమాకి రావడం, ఇన్ అవ్వడం బిగ్ ఎసెట్ అని చెప్పాలి. సూపర్. అండ్ సాయి, ఐ హ్యావ్ 4 questions ఫర్ యూ. మనకి టైం చాలా తక్కువ ఉంది, సో మీరు అందరు ఫాస్ట్గా చెప్పేస్తే మనం క్లోజ్ చేసేద్దాం. ఒక్క పదంలో తిమ్మరాజుపల్లి టీవీ గురించి చెప్పండి. కొత్త ప్రపంచం. ఓకే, మాస్ లేదా క్లాస్ ఏది చూస్ చేసుకుంటారు? మాస్. ఫేవరెట్ హీరో? చిరంజీవి గారు. షూట్లో టీ లేదా కాఫీ ఏది ప్రిఫర్ చేస్తారు? రెండు తాగరంట, ఏదో తాగుతాడంట ఆయన షూట్లో అండి. నేను కూడా చెప్తున్నా అంటే బేసిక్గా ఏది ఉంటే అది తీసుకొని తాగేస్తాను, ఇదే కావాలని ఏముంటుంది. సరే, మనకు ఆల్రెడీ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో చెప్పారు కాబట్టి సో పాట పాడతానని చెప్పారు అనమాట. స్టార్టింగ్ లో చెప్పింది మీరు, నేను కాదు. అదే అంటే ఆఫ్ కెమెరా చెప్పాము, ఇప్పుడు ఆన్ కెమెరా చెప్తున్నాము. సో మీరు పాట పాడితే, అందులోని మీ ఫేవరెట్ హీరో పాట పాడితే April 17న థియేటర్లో జనాలు కిటికీలు ఆడిపోతారు అనమాట. టైం లేదు, కమాన్ సాయి, కమాన్. నాకు సపోర్ట్ కావాలి ఒక్కడిని. మునిగారిని తీసుకోండి. నా వాయిస్ ఉన్నారంటే మీరు ఇంటర్వ్యూ ఆపేసి వెళ్ళిపోతారు. ఎలాగో ఇంకో 5 నిమిషాలు ఆళ్ళే ఆపేస్తారు. 5 నిమిషాలు ఉంది కదా నా ఫీలింగ్. కమాన్ సాయి, యు కెన్ డు ఇట్. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. ఈ పేటకు నేనే మేస్త్రి, నిరుపేదల పాలిట పెన్నిది. కాయ కష్టం జరగని వాళ్ళకి ఖబర్దారు గస్తీ. నేనే ముఠా మేస్త్రి, నేనే ముఠా మేస్త్రి. సూపర్. కిటకిటలు ఆడిపోతాం కాదు అసలు, సినిమాల హౌస్ ఫుల్ గ్యారంటీ. సో చూసారా, ఇందాక నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఎక్కువ ముఠా మేస్త్రి పాట చూసారని నాకు అర్థమైంది, అదే చెప్దాం అనుకున్నా. అండ్ నెక్స్ట్ వేద, మీకు ఒక్క పదంలో మీ క్యారెక్టర్ గురించి చెప్పండి. రిలేటబుల్. గ్లామర్ వర్సెస్ పర్ఫార్మెన్స్, వాట్ యుల్ చూస్? పర్ఫార్మెన్స్. ఫేవరెట్ కో స్టార్ అంటే ఇది స్కిప్ చేద్దాము. సో ఇప్పుడున్నటువంటి కో స్టార్ ఎంత కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేశారంటే వాట్ యుల్ సే టు యాక్ట్ విత్ హిమ్? అంత అలా కాదు, అంటే మేము వర్క్ షాప్ చేసామండి, సో మాకు ఆబ్వియస్లీ కంఫర్ట్ క్రియేట్ అవుతుంది కాబట్టి 1 word లోనే చెప్పమనండి. ఇక్కడ మీకే లీస్ట్ మార్క్స్, యు ఆర్ ఓన్లీ ద వన్ హూ గివ్స్ 5 marks ఆన్సర్ ఫర్ 1 mark క్వశ్చన్. ఓకే, ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్. సో షూట్లో ఫన్ పర్సన్ ఎవరు? మోస్ట్ ఫన్, ఎందుకంటే ఇందులో కూడా చాలా మంది ఉన్నారు. సో మోస్ట్ ఫన్ పర్సన్ అంటే ఎవరు? ఫన్ పర్సన్ ఎవరంటేనే నవ్వేస్తుంది ఇవిడ. ఎవరు? లతీష్. సీనియర్ అయిపోతే ఇలాగే ఉంటుంది, అర్థమైందా? బయట తెలిసి ఇక్కడ తెలిసి ఇదే ప్రాబ్లం.
సో ఈయనతో పాట పాడించాం కాబట్టి మన థియేటర్కి ఇంకో షో కూడా కిటకిటలు ఆడాలంటే ఇప్పుడు ఒక మంచి డైలాగ్ చెప్తుంది. మా సినిమాలోదా మీ ఇష్టం. మందే చెప్తాం. దబ్బడి తిబ్బడి అన్నాడు. ఆయనకు కూడా ఒక రౌండ్ ఉంది. ఏమండి మీకు కూడా ఒక రౌండ్ ఉందండి, ఆగండి. అయ్యో ఏం చెప్పాలండి డాడీతో డైలాగ్ ఒకటి కాదు, ఏ డైలాగ్ అని చెప్పమంటున్నారు ఆమె. యువర్ ఫేవరెట్ హీరో డైలాగ్ అయినా అయినా ఓకే, పర్లేదంటుంది. మీ సినిమాలో డైలాగ్ అయినా ఓకే, మీ ఫేవరెట్ ప్రొడ్యూసర్ డైలాగ్ అయినా ఓకే. ఓకే. ఇది సడన్గా అడిగితే పాపం గుర్తురావు. స్త్రీ పక్షపాతం ఇంటర్వ్యూకి మేము. నాకు ఒక 10 seconds ఈ లోపు లతీష్ దగ్గరికి వెళ్ళరామా? ప్లీజ్ వెళ్ళండి. శత్రువు ఎక్కడా లేరు, మీ పక్కనే ఉన్నారు. ఇది కూడా డైలాగే. ఐమ్ గివింగ్ ఏ హింట్. చెప్పాలా? ఏ ఇష్టం అదిగో డైలాగ్ ఏదైనా చెప్పి కొంచెం మాడిఫై చేసి థియేటర్కి రమ్మనండి సరే. రెడీ 1 2 3 యాక్షన్ చెప్పండి. ముడి గారు రెడీ, రోల్ కెమెరా యాక్షన్. ఒక్కొక్కని మీరు ఈ మూమెంట్ కోసమే కదా ఇట్లాంటి లాక్ చేశారు నన్ను. అసలు మేము ఎక్కడ లాక్ చేసాం? చిరంజీవి గారి డైలాగ్ అని మాత్రం చెప్పదు. ఏంటి ఇది చిరంజీవి గారి డైలాగ్ అని మాత్రం చెప్పదు. కాదు, అది రామ్ ఒక్కొక్కటి చరణ్ కాదు, గారి dialogue. రామ్ చరణ్ గారి డైలాగ్ కదా. నువ్వే వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్. కవర్ చేయొద్దు మీరు, డైలాగ్ చెప్పండి. కమ్ టు ద పాయింట్. చీలాసాలో ఒక డైలాగ్ ఉంటుందండి. ప్రతి ఓడికి అదేనా? కాదు, హీరోయిన్ చెప్తారు కదా, నచ్చలే నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అంటే నువ్వు మళ్ళీ వస్తున్నావు, ఆ రావడం నాకు నచ్చట్లేదు టైప్లో ఒకటి ఉంటుంది. నేను నాకు డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గుర్తు చేయమని చెప్తున్నారు. మన సినిమాలో చెప్పండి ప్లీజ్ మన సినిమా వి ఆర్ డూయింగ్ డిలే. నేనేమన్నా అన్నా నా వేద గారు మీకు ముందే క్లియర్ గా చెప్పాం. మీ సినిమాలోదైనా చెప్పండి. మా సినిమాలో అసలే శ్రీ పక్షపాతి. అవును, అందుకే ఇన్ని ఛాన్సులు. ఏంటో నచ్చట్లేనట్టుంది. చెప్పండి ప్లీజ్. ఓకే, ఊరికే రోప్ చేస్తావు అనుకో, ఊరికే రోప్ చేస్తావు అనుకో. నువ్వు అది వద్దులే. ఒక డైలాగ్ అడుగుతుంటే అయినా స్టార్టింగ్ ఉంటుందండి. ఇందులో నేను ఎందుకు వచ్చానని సాయి ఫీలింగ్. అదే పాలకొల్ పాప పాట. నేను చెప్తా. కమాన్ మా శివంగి రెడీ అయిందండి. రెడీ. అవునరా, నేను బాలకృష్ణనే చూస్తాను. చెప్పు వేదా చెప్పు. ఎందుకంటే ఫన్ పర్సన్ అన్నాడు కదా, అందుకే ఫన్ చేస్తున్నాడు. అదే ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు లతీష్. సరే సరే, లతీష్ గారిని అడుగుదాం. సో యూ ఆల్సో హ్యావ్ ఎ మోస్ట్ కామన్ క్వశ్చన్స్ అనమాట. ఒక పదంలో తిమ్మరాజుపల్లి టీవీ నేను చెప్తాను అంతే. ఒక సింగిల్ పదం అంటే మీరే బాగా ఆడారు, చెప్పండి. శివం. ఒక్క పదం అన్నాను. ఇట్స్ అన్ ఎమోషన్. ఇట్స్ అన్ ఎమోషన్. ఫేవరెట్ హీరోయిన్? చిరంజీవి. ఫేవరెట్ హీరోయిన్ భయ్యా. హీరోయిన్ ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ నాట్ హీరో. వరల్డ్ అయితే సావిత్రి గారండి. షూట్లో మీకు బాగా ఫేవరెట్ ఫన్ పర్సన్ ఎవరు? అంటే యూనిట్ అందరూ ఫన్గానే ఉంటారండి. పర్సనల్ పర్టికులర్ పర్సన్ అనేది ఏం లేదు. యూనిట్ అందరూ. యూనిట్ అందరూ. యూనిట్ ఎగ్జామ్ రాస్తున్నారా మీరు అన్న? ఇప్పుడు ఆల్రెడీ సీరియస్ క్యారెక్టర్ చేశారు కదా, ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి క్యారెక్టర్స్కి మీరు యాక్సెప్టెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్? ఎలాంటిదైనా. ఎలాంటిదైనా. జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్ట్. సూపర్. ముని గారి లాస్ట్ 4 క్వశ్చన్స్ అండి. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? మంచి కమర్షియల్ సినిమా తీయాలి. ఒక ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? నాకు ఆర్జీవి గారు, వెట్రిమారన్. ఓ సూపర్. స్క్రిప్ట్ వర్సెస్ స్టార్ పవర్ ఏది బాగా రెండు బిలీవ్ చేస్తారు? రెండు బిలీవ్ చేయాలి. సీక్వెల్ ప్లాన్ ఏమైనా ఉందా? సీక్వెల్ ప్లానింగ్ ఏం లేదండి. ఈ సినిమాకి ఇదే కరెక్ట్. ఈ సినిమాకి ఇదే కరెక్ట్. సూపర్. ఆడియన్స్కి మీ మాటల్లో తిమ్మరాజుపల్లి టీవీని ఎందుకు చూడాలన్నది ఫాస్ట్గా చెప్పేస్తే మనం క్లోజ్ చేసేద్దాం. నాస్టాలజిక్ మూమెంట్, మంచి డ్రామా, ఎమోషన్. కొత్త వాళ్ళని చూస్తారు, మంచి ఎమోషన్ ఉంటుంది, మంచి సినిమా తీసాం, మీకు నచ్చుతుంది. కొత్త వాళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చేయొచ్చు అన్న నమ్మకం మా సినిమాని చూస్తే మీకు కలుగుతుందని అనుకుంటున్నాను. మా మోస్ట్ ఫన్ పర్సన్ కమన్. 90s ఎమోషన్స్ ఆ వరల్డ్లోకి తీసుకెళ్తాం.
ఓకే సార్, డన్. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా జోయల్గా ఇంటరాక్ట్ అయినందుకు. ఐ హోప్ ఈ ఇంటర్వ్యూలో మిమ్మల్ని ఎవరిని ఎక్కువగా లెగ్ పుల్లింగ్ చేయలేదని నేను అనుకుంటూ చాలా జోయల్గా చేశాను అనుకున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరికి ఒక మంచి ప్లాట్ఫామ్ని కిరణ్ అబ్బవరం గారు క్రియేట్ చేశారు. ఆయన బిలీవ్ చేసింది మీరందరూ ఖచ్చితంగా మా అందరికీ డెలివర్ చేస్తారని అనుకుంటున్నాను. ఆయన నమ్మకం మీరు నిలబెడతారని అనుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. దీని తర్వాత మీ అందరికీ మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్, తదాస్తు. మళ్ళీ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీరే రావాలి ఇంటికి చేయడం. డెఫినెట్గా. చాలా బాగా చేశారండి, మంచి ఎనర్జీ నింపారు. సార్ థ్యాంక్ యూ. నేను ఒక డైలాగ్ చెప్పచ్చా? ఏం డైలాగ్ చెప్తావు? నా రాగులు వ్యాపారం ఎంతో చెప్పు. ఇప్పుడు వద్దు, 17th రోజు చూపిద్దాం నేను. ఓకే, డన్. ఏదో చెప్దాం అనుకుంటున్నారు ఏంటి? తొందరగా చెప్పండి. డైరెక్టర్ గారు వద్దన్నారు. సరే చెప్పు. నా రాగుల వ్యాపారం ఏందో April 17th థియేటర్లో చూపిస్తా, రండి. సో థియేటర్లో ఆ టీవీ గురించి, ఆయన వ్యాపారం గురించి మీరైతే తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. April 17th సో థియేటర్స్లో సందడి చేయబోతుంది తిమ్మరాజుపల్లి టీవీ. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వోల్గా వీడియోస్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Volga Media for 18 million subscribers.